హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ట్రంప్ అండ్ జెలెన్స్కీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం కారణంగా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే వీళ్ళిద్దరికి కూడా అమెరికాలో ఒక ప్రెస్ మీట్ జరిగింది సార్. ఇద్దరు కూడా వాగ్వివాదాలు అంటే గట్టి పోటీ ఇచ్చుకున్నారు, కౌంటర్లు వేసుకున్నారు కూడా. ఈ స్థాయిలో జెలెన్స్కీ ట్రంప్కి ఇవ్వడం కూడా పట్ల చాలా మంది కూడా షాక్ అయిపోతున్నారు. అక్కడ ట్రంప్ కూడా నువ్వు అనవసరంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెరదీస్తున్నావని కామెంట్ కూడా చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి వివాదం ఎటెళ్తుంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీసే ఛాన్స్ ఉందా? మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? నిన్న ఒక్కసారిగా ప్రపంచం ఉలికిపడింది. ట్రంప్తో ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అంత గట్టిగా ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళని చూడలేదు. ఎందుకంటే ట్రంప్ ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. పైగా ఉక్రెయిన్ అమెరికా సహాయం లేకపోతే రష్యా 2 రోజుల్లో ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోగలదు. అలాంటి కండిషన్లో ఉన్న జెలెన్స్కీ, వోలోదిమిర్ జెలెన్స్కీ ఆయన పూర్తి పేరు, ఒకప్పుడు కమెడియన్, అతను తర్వాత అధ్యక్షుడు అయ్యాడు. ఆయన చాలా గట్టిగా ట్రంప్ని వ్యాన్స్ని ఒక్కడే వాళ్ళిద్దరిని ఎదిరించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడి ప్రెస్ మీట్లో నుంచి అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయాడు. సో ఇది షాక్కు గురి చేసింది మొత్తం వాళ్ళిద్దరి సంభాషణ. అదంతా కూడా నేను కూడా విన్నాను. ఏం జరుగుతోంది అసలు? దీనివల్ల ట్రంప్ పదే పదే చెప్తున్నాడు, నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేకపోతున్నావు, థర్డ్ వరల్డ్ వార్ వైపుగా నువ్వు వెళ్తున్నావు అనేది ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. సో ఎందుకు ఈ స్థాయిలో ఉంది? దీని పట్ల ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తున్నాయి? ముఖ్యంగా యూరోపియన్ సమాజం ఎలా స్పందిస్తుంది? ఎందుకంటే దీంట్లో యూరోపియన్ సమాజం, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ఇవి ఇన్వాల్వ్ అయినాయి డైరెక్ట్గా. సో ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకి, నేను దీని మీద ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఉక్రెయిన్కి సంబంధించి క్రైమియా అనే ఒక నగరాన్ని, ప్రాంతాన్ని ఫస్ట్ 2014లో పుతిన్ ఆక్యుపై చేసుకున్నాడు. రష్యా పుతిన్ ఆక్యుపై చేసుకున్నాక మధ్యలో కాల్పుల విరమణ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 22లో మొదలైంది. 22లో మొదలైనాక ఇప్పటి వరకు ఉక్రెయిన్లో 20% భూభాగాన్ని పుతిన్ ఆక్యుపై చేసుకున్నాడు. రష్యన్ ఆర్మీ ఆక్యుపై చేసుకుంది. ఇరువైపులా కొన్ని లక్షల మంది అయితే చనిపోయారు. సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు బైడెన్ ఉక్రెయిన్కి విపరీతంగా సప్లై చేశాడు. డబ్బులు, తర్వాత వెపన్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా సప్లై చేశాడు. అందుకనే ఉక్రెయిన్ గట్టిగా పోరాడగలుగుతుంది రష్యా మీద. లేకపోతే రష్యాకున్న డిఫెన్స్ సిస్టమ్ ముందు ఉక్రెయిన్ నిలబడదు. సో అదే ప్రధాన కారణం. అట్లాగే యూరోపియన్ దేశాలు కూడా నాటో దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అందులో దాదాపు 32 దేశాలు ఉన్నాయి. అందులో మ్యాక్సిమం దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ చేరబోతుంది అనే దీనివల్లనే రష్యా ఉక్రెయిన్ని, నువ్వు చేరద్దు నాటోలో చేరితే నాటో బలగాలు నా పక్కనకి వచ్చి చేరతాయి, నాకు ఇబ్బంది అని రష్యా ప్రెసిడెంట్ చెప్తే ఉక్రెయిన్ వినలేదు. అందుకనే ఉక్రెయిన్ మీదకి దాడికి ఈయన వెళ్ళాడు. ఇది ప్రధానమైన కారణంగా చెప్పచ్చు. సో అప్పటి నుంచి వార్ జరుగుతూ ఉంది. 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత, ట్రంప్ ముందుగానే అనౌన్స్ చేశాడు, నేను 24 గంటల యుద్ధాన్ని ఆపుతానన్నాడు. కానీ ఇప్పటివరకైతే యుద్ధం ఆగలేదు. లాస్ట్ వీక్ కూడా 2000 మంది చనిపోయారని చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, రష్యాకు అనుకూలంగా ముందు రష్యన్ ప్రెసిడెంట్తో 90 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత ట్రంప్ పుతిన్ కలిశారు. అంతకుముందు ఇటు రష్యన్ డిప్లొమాట్సు, అమెరికన్ డిప్లొమాట్సు సౌదీ అరేబియాలో కలిశారు. దాని తర్వాత నిన్న తుర్కీ అంటున్నారు, ఇప్పుడు ఇంతకుముందు టర్కీ అనేవాళ్ళు తుర్కీ, అక్కడ కలిశారు. రౌండ్ 2 సమావేశాలు జరిపారు. అంటే రష్యా మీద ఇంతకుముందు విధించిన ఆంక్షలన్నింటినీ సవరించడం, డిప్లొమేసీ అంటే వాళ్ళ అంబాసిడర్లు ఇక్కడ, వీళ్ళ అంబాసిడర్లు అక్కడ తరిమేసుకున్నారు, మళ్ళీ పునరుద్ధరించడం, ఫ్లైట్స్ ఇట్లా రవాణా పునరుద్ధరించడం, ఇలాగ మెల్లమెల్లగా నార్మలైజేషన్ రష్యాకి అమెరికాకి మధ్య జరగడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో జెలెన్స్కీ లేకుండానే రష్యా అమెరికా చర్చించుకుంటున్న యుద్ధాన్ని ఆపడానికి అన్న విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు జెలెన్స్కీని
ట్రంప్ ఆహ్వానించాడు. జెలెన్స్కీ నిన్న వెళ్ళాడు. నిన్న వెళ్ళిన దానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్ జెలెన్స్కీకి యుద్ధాన్ని ఆపుతున్నాడు కాబట్టి దానికి బదులుగా ఉక్రెయిన్లో ఉండే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు, ఆ రేర్ ఎర్త్ మెటీరియల్స్ని అమెరికాకి ఇవ్వమని అడిగాడు. ఆ ఒప్పందం చేసుకోవడానికే నిన్న జెలెన్స్కీ వెళ్ళాడు. దాదాపు $500 బిలియన్ వర్త్ మెటీరియల్స్ అని చెప్తున్నారు. దాని ఎలాంటి ఒప్పందం అంటే అది ఇద్దరు పెట్టుబడులు పెడతారు, అమెరికా ఎక్కువ పెడుతుంది, ఇద్దరు కలిసి దాన్ని అక్కడ రేర్ ఎర్త్ మెటీరియల్ని వెలికి తీసి దాని ప్రాసెసింగ్ అంతా అయినాక షేర్లో ఒక షేర్ అనుకొని పర్సంటేజ్ అనుకొని పంచుకుంటారు ఇద్దరు. ఇది బేసిక్గా ఒప్పందం. ఈ ఒప్పందం ముందు చేసుకున్న తర్వాత యుద్ధ విరమణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒప్పందం చేసుకుంటే మా సైన్యం వచ్చి అక్కడ దిగుతుంది కాబట్టి రష్యా మీ మీద దాడి ఆపుతారు అనేది ట్రంప్ ఇచ్చిన ఆఫర్ అనమాట. జెలెన్స్కీ దీనికి ఒప్పుకున్నాడు. అయితే జెలెన్స్కీకి ట్రంప్ అండ్ వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్, వీళ్ళిద్దరికి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పుతిన్ అనేవాడు ఒక టెర్రరిస్టు అని మాట్లాడడం మొదలుపెట్టాడు జెలెన్స్కీ. పుతిన్ టెర్రరిస్టు, మా దేశాన్ని ఆక్యుపై చేసుకున్నాడు, మా దేశంలోని చంపుతున్నాడు అనేది మీరు దానికి మద్దతు ఇస్తున్నారు అనేది ఆరోపించాడు. దానికి వ్యాన్స్ కానీ ట్రంప్ కానీ అనేది ఏమంటే, నువ్వు అసలు మా హెల్ప్ లేకపోతే నువ్వు 2 వారాలు కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు నీ దగ్గర, నువ్వు ఎప్పుడో సరెండర్ అయిపోయి ఉండాలి, మా వల్లనే కదా నువ్వు నిలబడ్డావు, మాకు థ్యాంక్స్ చెప్పకుండా మమ్మల్ని నిందిస్తావేంటి అని వాళ్ళు కోపం వచ్చింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, నిజమే. ట్రంప్ అంటే అమెరికా లేకపోతే జెలెన్స్కీ నిలబడేవాడు. జెలెన్స్కీ కూడా చెప్తున్నాడు, అది ఒప్పుకుంటున్నాడు. మరి నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అంటాడు. జెలెన్స్కీ ఏమంటాడంటే, మీరు చెప్పే శాంతి యుద్ధము ఇవన్నీ జరిగే పనులు కావు, ట్రంప్ ఒప్పుకోడు, ఇంతకుముందు కూడా శాంతి విరమణ అని చెప్పి ఒప్పందం చేసుకున్నాము, ఖైదీల పరస్పర మార్పిడి కూడా ఒప్పందం చేసుకున్నాం, ఏది అతను ఖాతరు చేయలేదు. సో శాంతి ఒప్పందం యుద్ధ విరమణ జరగాలంటే మాకు ప్రొటెక్షన్గా నాటో సైనిక బలగాలు మా దేశంలో ఉండాలి, ఈ కండిషన్కి ఒప్పుకోకుండా శాంతి ఒప్పందం అనేది జరగదని అతను చెప్పాడు. నువ్వు అసలు డిమాండ్ చేసే పరిస్థితిలో లేవురా బాబు అని ట్రంప్ చెప్తున్నాడు. నీకు డిమాండ్ చేసే పరిస్థితి లేదు, నీకు అటువంటి కార్డ్స్ నీ దగ్గర లేవు, నీ దగ్గర ఓడిపోయే కార్డ్స్ పెట్టుకొని ఉండవు. పుతిన్ దగ్గర గెలిచే కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మా మాటిని నువ్వు విరమణ చేసుకుంటే నీ జనం చనిపోరు, దేశం బెటర్గా ఉంటుంది, మా మాటిన అని వాళ్ళు చెప్తున్నారు. ఇతను ఏమో నువ్వు ఎలా చెప్తావు అలాగా, మేము గట్టిగా నిలబడి పోరాడుతున్నాం కదా అని ఇతను అంటున్నాడు. ఇలాగ గొడవలు అయిపోయి ఇదంతా కూడా మీడియా ముందే జరిగింది. మీడియా అంతా కూడా షాక్ అయిపోయారు, ఎప్పుడు చూడలే వాళ్ళు. అంటే ట్రంప్ లాంటి ఒక అజేయమైన శక్తిని ఒక మామూలు బక్కప్రాణి ఎదిరించింది వాళ్ళు చూడలేదు ఎప్పుడు. షాక్ అయిపోయారు. ఈయన బయటకు వెళ్ళిపోయి నాకు ఫాక్స్ న్యూస్లో మళ్ళీ ఈయన డీటెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు జెలెన్స్కీ. ఆయన ఇప్పుడన్నా క్షమాపణ చెప్తారా మీరు అని అడిగితే, నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ, నాయనేం తప్పు చేయలేదు అని ఇతను అంటున్నాడు. ఆ ఒప్పందం కూడా జరగలే. సో దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఎందుకంటే ఈయన ఎప్పుడైతే చర్చల నుంచి బయటకు వచ్చాడో ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్ చేసి మేమున్నాం నీకు ధైర్యంగా ఉండని జెలెన్స్కీకి చెప్పాడు. తర్వాత స్పెయిన్ అండ్ పోలాండ్ ప్రధానమంత్రులు ఫోన్ చేశారు. తర్వాత జర్మన్ ఛాన్సలర్ కొత్తగా మొన్ననే ఎన్నికైన ఓలాఫ్ స్కోల్జ్ ఫోన్ చేసి చెప్పాడు. అట్లాగే యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా, ఆమె కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పింది. మరోపక్క యూకే మొన్ననే ఆయన కూడా యూకే అధ్యక్షుడు కూడా, యూకే అంటే ఇంగ్లాండ్ అధ్యక్షుడు కూడా ట్రంప్ను కలిశాడు. స్టార్మర్ అంటారు ఆయన్ని, స్టార్మర్ కూడా కలిశాడు. ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కూడా జెలెన్స్కీకి ఫోన్ చేశాడు, మీరిద్దరూ ఒప్పందం కుదిరితే బాగుంటుంది అనుకున్నాము, ఇలా జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ ఆయన కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అంటే యూరోప్ అంతా ఏమో జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నారు, రష్యాని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఏమో రష్యాకి అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ ఏమో కోపంగా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఆయన శాంతి కోరుకుంటే వస్తాడు మళ్ళీ చర్చలకి, లేకపోతే
ఆయన ఇష్టం అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమవబోతుంది, ఒకవేళ జెలెన్స్కీ కానీ సారీ చెప్పి మళ్ళీ చర్చలకి రాకపోతే ఈయన అమెరికా ఏం చేస్తుంది, తన ఎయిడ్ని ఆపేస్తుంది ఉక్రెయిన్కి. ఉక్రెయిన్కి ఆపేస్తే ఉక్రెయిన్ వీక్ అయిపోతుంది. అప్పుడు ఆల్రెడీ యూరప్లో కొన్ని దేశాలు తమ సైన్యాన్ని పంపిస్తామంటున్నారు. సో యూరప్ దేశాలు పంపిస్తే అప్పుడు మళ్ళీ వార్ కంటిన్యూ అవుతుంది. సో ఇది యూరప్ కూడా ఎంటర్ అయితే అమెరికా గమ్మున ఉండదు కదా. అమెరికా యూరప్ను ఆల్రెడీ ఇబ్బందులు పెడతా ఉంది. సో అందుకనే నిన్న యూరప్ ఈ ఉర్సులా వీళ్ళు కూడా మన ప్రధానమంత్రిని కలిశారు. అంటే యూరప్ మామూలుగా అయితే అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయినాయి. సో ఈ కాంటెక్స్లో థర్డ్ వరల్డ్ వార్ ఇప్పటికిప్పుడు రాదు, కానీ ఈ సమస్య మాత్రం మరింత జటిలమైపోయింది. దీని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడుతుంది. ఇండియా ట్రేడ్ మీద, ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ దాని ఎఫెక్ట్ నిన్న కూడా స్టాక్ మార్కెట్ 9 లక్షల కోట్లు నిన్న ఒకరోజే ఆవిరైపోయింది. సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇండియా మీద కూడా ఉంటుంది. ఏం జరుగుతుందనేది చూడాలి. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందనేది చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఇది రీజనల్ స్థాయిలో ఫ్లేరప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జెలెన్స్కీ కానీ మాట వినకపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నాటో ఫోర్సులను అక్కడ పెట్టడానికి పుతిన్ ఒప్పుకోడు. పుతినే కాదు, ట్రంప్ కూడా ఒప్పుకోడు. మేము అండగా ఉంటాము, పుతిన్ నీ మీద దాడి చేయడు, నువ్వు శాంతి ఒప్పందం చేసుకొని పుతిన్ చెప్తున్నాడు. నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, నువ్వు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదురా బాబు అని చెప్తున్నాడు. కానీ జెలెన్స్కీ యూరోపియన్ దేశాల సపోర్ట్ ఉంది కాబట్టి జెలెన్స్కీ రెచ్చిపోతున్నాడు. ఇది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.